క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా నేను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడి వాక్యం నేర్చుగాక. ఆమేన్. అవునండి, దేవుడు మనల్ని నడిపించిన మార్గమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని నడిపించిన మార్గం మనం మర్చిపోతామో అప్పుడు మనం కృంగిపోతాం. ఎందుకు మనం మర్చిపోతే కృంగిపోతాం అంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి, ఆ కష్టమును బట్టి, ఆ శోధన బట్టి మనం కృంగిపోతున్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపించిన మార్గమును మనం జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోతున్నాం. ఒకప్పుడు శ్రమ వచ్చినప్పుడు, ఒకప్పుడు కష్టం వచ్చినప్పుడు, ఒకప్పుడు శోధన వచ్చినప్పుడు, ఆ శోధనలో, ఆ కష్టంలో, ఆ శ్రమలో దేవుడు నిన్ను నడిపించాడు. ఆ శ్రమల గుండా బయటకు నడిపించాడు, ఆ కష్టం గుండా నిన్ను బయటకు నడిపించాడు, ఆ శోధన గుండా నిన్ను బయటకు నడిపించాడు. ఆనాడు ఆ పరిస్థితుల్లో నడిపించి నిన్ను ఆదరించి నీకు సహాయం చేసిన దేవుడు ఈ రోజు నువ్వు ఉన్న కష్టంలో నీకు సహాయం చేయలేడా? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు నడిపించిన మార్గంలో జ్ఞాపకం చేసుకో. ఆనాడు నడిపించిన దేవుడు ఈనాడు కూడా నడిపిస్తాడు. కాబట్టి ఏ విషయాన్ని మర్చిపోక దేవుడు చేసిన మేలంతటిని, దేవుడు నడిపించిన మార్గం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా అధికమైన మేలులు, మరి ఇంకా అధికంగా దేవుడి చేత నడిపించబడే వారంగా మనం అందరం ఉన్నాం. అటు రీతిగా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థన ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నడిపించిన మార్గం మర్చి కృంగిపోయేవారుగా కాక, నువ్వు నడిపించిన మార్గం జ్ఞాపకం చేసుకొని ఇప్పుడున్న శోధన నుంచి బయటపడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.